పూలమాలలు కట్టి 3 లక్షలు సంపాదించిన మీనా, బాలుకి కొత్త కారు కొని సర్ప్రైజ్ ఇచ్చిన మీనా. అసలు ఇంతకు ఏం జరిగింది? ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాలు వ్యాన్ ఫోటో తీసి గ్రూప్లో షేర్ చేయడం వల్ల అది వ్యాన్ వేరే అబ్బాయికి ఎవరికో కనిపించి ఆయన ఫోన్ చేసి బాలుకి చెప్తాడు, బాలు ఇగో ఈ వ్యాన్ ఇక్కడ నా కళ్ళ ముందు నుంచి ఇప్పుడే వెళ్ళింది అని చెప్పేసి చెప్పగానే ఇంకా బాలు, అవునా అన్న, అయితే మీరు ఎక్కడున్నారో నాకు లైవ్ లొకేషన్ షేర్ చేయండి, అలాగే కొంచెం మా వ్యాన్ ఫాలో అవరా ప్లీజ్ అని చెప్పేసి బాలు అంటాడు. సరే అన్న, సరే సరే బాలు వెళ్తానని చెప్పేసి అయితే ఇంకా వ్యాన్ని ఫాలో అవుతాడు ఆయన. ఇంకా బాలు మీనా కూడా ఆటో ఎక్కి పద మీనా వ్యాన్ దొరికిందంటే ఎక్కడుందో దొరికింది పద వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కిచ్చేసుకుని మీనాని ఇద్దరు కలిసి ఇంకా వ్యాన్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా రాజేష్ మిగతా వాళ్ళు బాలు వాళ్ళందరూ ఫాలో అవడంతో ఇక వ్యాన్ డ్రైవర్ అయితే దొరికేస్తాడు. ఏరా ఎవర్రా నేను తీసుకెళ్ళిందని చెప్పేసి చెంప మీద కొడుతూ ఉంటాడు బాలు. ఎవరు చేశారా నీకు ఇలా చేయమని చెప్పారు, ఎవరు చెప్పారా? అయినా ఇంత పెద్ద ఆర్డర్ తీసుకెళ్ళిపోతున్నావు, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు అని నీకు తెలిసి కావాలని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని చెప్పి కొట్టుపోతుంటే ఈలోపు బాలుకి అయితే ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ ఎత్తుదామని చెప్పేసి వదిలేయడంతో రౌడీ వెధవ అయితే బాలు వాళ్ళందరినీ విదిలించేసుకుని ఇంక అక్కడి నుంచి అయితే పారిపోయి వెళ్ళిపోతాడు. ఫోన్లేండి వదిలేయండి, పూలమాల దొరికింది కదా, ముందు డెలివరీ చేయడం ముఖ్యమని చెప్పేసి మీనా కూడా అదే అంటుంది. ఇంకా రాజేష్ కూడా అదే అంటాడు. ఇంకా అప్పటికే ఇంక ఫోన్ వస్తున్న బాలు కీర్తి చెప్పన్నా అని చెప్పేసి అయితే బాలు అంటాడు. ఏరా నువ్వు ఎక్కడున్నావు చెప్పరా, నా మనుషుల్ని ఎక్కడికి పంపిస్తాను, ఇవాళ నువ్వు భూమి మీదే ఉండవు చూసుకో తేకపోతే అని చెప్పేసి అంటాడు ఎమ్మెల్యే. ఇంకా బాలు అన్న వ్యాన్ దొరికిందన్న 10 నిమిషాల్లో మేము ముందుంటామని చెప్పేసి అయితే బాలు అంటాడు. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా, అయినా ఇప్పటిదాకా లేదు దొబ్బేశారా అని చెప్పి ఇప్పటికెప్పుడు ఎలా దొరికింది నీకు అని చెప్పేసి బాలుని అయితే అడుగుతాడు ఎమ్మెల్యే. అదేంటన్నా, నేను వ్యాన్ బయలుదేరే ముందే ఫోటో తీసి గ్రూప్లో షేర్ చేశాను, దొరికింది వ్యాన్ అన్న వస్తున్నాను అని చెప్పేసి అయితే బాలు అంటాడు. సరే 10 నిమిషాల్లో రాకపోతే మా వాళ్ళు వస్తారు, నువ్వు ఈ భూమి మీదే ఉండవు అని చెప్పేసి అయితే బెదిరిస్తాడు ఎమ్మెల్యే. ఇంకా పదమీనా థ్యాంక్స్ రాజేష్, థ్యాంక్స్ అన్న అని చెప్పేసి ఇంకా ఆటో చూసుకోరా రాజేష్ అని చెప్పేసి ఇంకా బాలు మీనా ఇద్దరు వ్యాన్ ఎక్కి అయితే వెళ్తారు. ఇక ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళగానే పట్టుకుంటారా వీడిని కట్టేయండిరా అని చెప్పేసి ఎమ్మెల్యే అంటారు. అయ్యో అన్న అదేంటన్న, ఆయన ఏం చేశారు, పూలమాలలు తెచ్చామని చెప్తున్నాం కదా, ఆయన ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అని చెప్పేసి అయితే మీనా అడుగుతుంది. నువ్వు ఉండమ్మా, వెళ్ళి ముందు వ్యాన్లో పూలమాలలు చెక్ చేయని చెప్పేసి బయటికి తీసుకొచ్చి చూస్తాడు. వాళ్ళ మేనేజర్ అయితే చూసి, అన్న పూలమాలలు చాలా బాగా కట్టారన్న, ఫ్రెష్గా ఉన్నాయన్న అని చెప్పేసి అయితే మేనేజర్ చెప్తుంటే అప్పుడే ఇంకెమ్మెల్యే సరే వదలండి, నాకు వచ్చిన కోపానికి అసలు మిమ్మల్ని నరికేయాలి, కాకపోతే మీరు చాలా మంచోళ్ళు అని చెప్పేసి అశోక్ అన్నాడు కాబట్టి ఊరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అన్నాడు. సారీ తమ్ముడు క్షమించండి, పెద్ద ఆయన వస్తున్నారు అందుకని చెప్పేసి టైంకి లేకపోతే ఇప్పుడు నా పరువు పోతుందని చెప్పేసి ఇలా చేశాను అంతే, ఏమనుకోకండి మనసులో పెట్టుకోకండి అని చెప్పేసి ఎమ్మెల్యే అంటాడు. అంతేలే అన్న, మీకు ఏమన్నా బాధ వచ్చినా ఉక్రోషం వచ్చినా మా లాంటి వాళ్ళ మీదే కదా మీరు తీర్చుకునేది అని చెప్పేసి అయితే బాలు అంటాడు. అయ్యో అలా కాదు, రే మేనేజర్ వెళ్ళి డబ్బు తీసుకురా అని చెప్పేసి మేనేజర్ డబ్బు తీసుకురామని చెప్తాడు. ఇంకా అప్పుడు ఎమ్మెల్యే అయితే బాలు చెప్తున్నాను కదా, నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇలా అన్నానని, ఒక అన్నయ్య అన్నాడని చెప్పేసి అనుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే అంటాడు. సరే అన్న అని చెప్పేసి బాలు అంటాడు. ఇంకా అప్పుడే మేనేజర్ తీసుకొచ్చి 3 లక్షల డబ్బులు అయితే ఇంకా ఎమ్మెల్యేకి ఇస్తారు. ఇదిగోమ్మా ఇంకో డబ్బులు, నువ్వు కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు, మాలలు కూడా చాలా బాగున్నాయి, డబ్బులు తీసుకో అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే బాలుతో అంటాడు. ఇక బాలు పూల ఓనర్ నేను కదన్నా మా ఆవిడకే ఇవ్వండి అని చెప్పేసి అయితే బాలు అంటాడు. ఇంకో తీసుకోమ్మా అని చెప్పేసి అయితే మీనాని పిలుస్తాడు. మీనా వచ్చి డబ్బులు తీసుకుని ఇంకా పక్కనైతే నించుంటుంది. ఎవరన్నా అయితే నేను బెదిరించిన బెదిరింపులకి ఊరుదులు పారిపోవాలి, నువ్వు మాత్రం కష్టపడి నీ ప్రాణాలు తెగించి మరీ నా పరువు కాపాడి వ్యాన్ తీసుకొచ్చావమ్మా, చాలా థ్యాంక్స్, ఇదిగో ఎక్స్ట్రా డబ్బులు కూడా ఉంచు అని చెప్పేసి అయితే బాలుకి అయితే ఇస్తాడు ఎమ్మెల్యే. వద్దన్నా, ఇప్పటిదాకా మేము కష్టపడిన దానికి మీరు ఇచ్చిన కష్టదిశం చాలు ప్రతిఫలం చాలు, ఇంకొద్దన్నా అని చెప్పేసి బాలు అంటాడు. అయ్యో నేను నీ నిజాయితీకి ముచ్చటపడి మెచ్చిస్తున్నాను, తీసుకో బాలు అని చెప్పేసి ఎమ్మెల్యే ఇస్తాడు. సరే అన్న, చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి అయితే బాలు తీసుకుంటాడు. సరే అమ్మ, ఇంకా ఫ్యూచర్లో నీకు ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నేను తీరుస్తాను అమ్మా, నేను వెళ్తాను, ఇంకా టైం అయిందని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఎమ్మెల్యే. ఒరే అరగంటలో చావు అంచుల దాకా వెళ్ళి తీసుకొచ్చావురా బాబు అని చెప్పేసి అశోక్ అంటాడు. రే సారీరా, ఇలా జరుగుతుంనుకోలేదు, ఎవరో వ్యాన్ దొబ్బేశారు, ఎవరే ఉంటారా అని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి బాలు అంటాడు. రే నేను ఊరికే అన్నాను రా, అయినా మనకు పని అయింది, డబ్బులు వచ్చాయి, అది ముఖ్యం, సరే జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి డబ్బులు తీసుకుని అని చెప్పేసి ఇంకా అశోక్ అయితే అనేసి లోపలికి అయితే వెళ్ళిపోతాడు.
పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మీనా అంటుంది. ఇంటికి కాదు మీనా, మనకి సాయం చేసిన వాళ్ళందరికీ డబ్బులు పంచి పెడదాం పద ముందు అని చెప్పేసి అయితే బాలు అంటాడు. అవునండి మర్చిపోయిన, పదండి వెళ్ళిచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆటో చేసుకుని బాలు మీనా అయితే మొన్న నైట్ పూలమాలలు కట్టిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. ఇదిగో అక్క మనీ తీసుకొని డబ్బులు ఇద్దామని వచ్చాము, సాయం చేశారు కదా మొన్న, మాకు డబ్బులు ఇద్దామని వచ్చామని చెప్పేసి అయితే మీనా అంటుంది. ఏంటి మేమైనా బయట వాళ్ళకి కనిపిస్తున్నామా మీకు? ఏమైనా వాళ్ళకి అయితే తెలియదు, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మనం ఒక బస్తీలోనే పెరిగాము, ఒక బస్తీలో పెరిగినప్పుడు ఇలా డబ్బులు ఇస్తావా నువ్వు అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ బస్తీ వాళ్ళు అయితే అంటారు. ఇక బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, ఒక ముద్ద అన్నం పెట్టడానికి, ఒక పూట అన్నం పెట్టడానికి మా అమ్మ తిట్టుకుంటుంటే మీరు మీనాని సొంత ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారు, మీనా చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో బాలు. ఏ బాలు నువ్వని చెప్పలేకపోయావా డబ్బులు తీసుకోమని? అయినా మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మీ అందరూ వచ్చి సాయం చేసేవారు కదా, నువ్వు మీ అమ్మ సాయం చేసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మేము డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీకోసం అప్పటికిప్పటికి చెల్లికి అనుకో మీనా అని చెప్పేసి అయితే అంటుంది. అంతేనమ్మా, అయినా ఎందుకు ఇస్తున్నావు డబ్బులు, మనము కుటుంబం లెక్క, అంతేగాని నువ్వు ఆ డబ్బులు దాసుకో అని చెప్పేసి అయితే మీనాతో అయితే అంటూ ఉంటారు వీళ్ళందరూ. ఇంకా బాలుకి ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతూ పక్కకైతే వెళ్తాడు. సరే మీనా, ఇప్పుడు డబ్బులు ఇప్పుడు పసుపు పెడుతూ ఉంటున్నావు కదా, తాడి చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే బస్తీలో ఒక ఆవిడ అంటుంది. లేదక్క చేయించుకోను, నాకు ఒక వస్తువు కొనాలనుంది, ఆయనకు వస్తువు కొనాలి, ఇంత కష్టపడి నా కోసం ఎంత చేసిన ఆయనకి ఎదుటి కొనకపోతే ఎలాగా అని చెప్పేసి మీనా అంటుంది. ఏం కొంటావు అని చెప్పేసి అయితే మీనాని అడుగుతారు వాళ్ళందరూ. ఇంకేం లేదక్క, ఈయన ఫ్రెండ్స్ అప్పులు తీర్చాలని చెప్పేసి ఈయన కారు అమ్మేసి వాళ్ళ అప్పులు తీర్చేశారు, ఆయన ఆటోలో తిరుగుతుంటే నాకు మనసు ఒప్పట్లేదు, కార్లో ఏసీ వేసుకుని హాయిగా తిరగడం వేరు, ఆటోలో ఎండలో పని చేయడం వేరు కదా, అందుకని ఆయనకి ఒక కారు కొందాం అనుకుంటున్నాను అక్క అని చెప్పేసి అయితే మీనా అంటుంది. మీనా కార్కి డబ్బులు సరిపోతాయా అని చెప్పేసి అయితే అడుగుతుంది బస్తీలో ఒక అక్క. లేదు సరిపోయినా నేను ఎలాగోలా కొంటానక్క, ఈఎంఐ సరే డబ్బులు అని తీసుకుని సరే నేను కొంటానక్క ఆయనకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా. అవునులే బంగారం ఎందుకు నీకు, బంగారం లాంటి మొగుడు దొరికాడు, బంగారం మొగుడికి ఎదుటిచ్చుకోలే అని చెప్పేసి అయితే వెక్కిరిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు మీనా బస్తీ వాళ్ళందరూ. సరే అక్క అయితే నేను వెళ్తాను, మీరు డబ్బులు తీసుకోండి, ఎంతో కొంత తీసుకోండి అని అడుగుతుంది మీనా. వద్దు మీనా, నువ్వు వెళ్ళి మీ ఆయన కారు కొను అని చెప్పేసి అయితే అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకా బాలు మీనా అయితే ఇంటికి వెళ్తారు. ఇంతలో అక్కడ సత్యం అయితే ఏమైందో ఏంటో, వ్యాన్ మిస్ అయింది, ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే సత్యం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటండి నేను పురిటినొప్పులు పడుతూ డెలివరీ చేసుకుంటున్నప్పుడు కూడా మీరు ఇంతలా టెన్షన్ పడలేదు, ఇప్పుడేంటి ఎంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంది. అదే వ్యాన్ కొట్టేశారు కదా, ఎవరో దొబ్బేశారని చెప్పాడు కదా బాలు, ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, దొరికిందో లేదో, డెలివరీ చేశారో లేదో అని నా బాధ అని చెప్పేసి అయితే అని సత్యం అంటాడు. 500 మాలలు ఒక నైట్లో ఎక్కడ కడతారండి, కరెక్ట్గా లేదని చెప్పేసి పొమ్మని ఉంటారు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అమ్మయ్య మంచి పని చేసి అమ్మాయినా అయిపోయిందని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి అయితే వస్తారు బాలు మీనా. రే ఏమైందిరా ఆపేసా, దొరికిందా వ్యాను అని చెప్పేసి అయితే సత్యం అడుగుతాడు. అయ్యో నాన్న నీకు చెప్పలేదు కదా, నువ్వు కంగారు పడుతున్నావా? వ్యాన్ దొరికేసింది, డెలివరీ చేసేసాం నాన్న, డబ్బులు కూడా ఇచ్చారు, ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చారు, మంచిగా కట్టారని చెప్పేసి అయితే సత్యానికి అయితే బాలు చెప్తాడు. అబ్బో డెలివరీ పాపని డెలివరీ చేశారా, బాబుని డెలివరీ చేశారా, మీరు చేసే పనికి మళ్ళీ డెలివరీ ఒకటి అని చెప్పేసి ఎగతాళి చేస్తుంది ప్రభావతి అయితే. ఇంకో ఎగతాళమ్మా కొంచెం ఆపుతావా, ఇంకో నాన్న డబ్బులు అని చెప్పేసి అయితే బాలు అయితే డబ్బులు ఇస్తాడు సత్యంకి. అదేంట్రా నాకు ఇచ్చావు, అయినా కష్టపడింది మీనా అయితే నాకేంట్రా డబ్బులు ఇచ్చేది, నువ్వు తీసుకో అని చెప్పేసి అయితే సత్యం అంటాడు. అదే నాన్న ఈ పక్క నుంచి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చే పోనీ అని చెప్పేసి అయితే బాలు అంటాడు. సరేరా అని చెప్పేసి నించుని ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు అయితే మళ్ళీ తిరిగి ఇచ్చేపోతుంది సత్యం. నాన్న ఉంచుకో నాన్న పర్లేదని చెప్పేసి అయితే బాలు అంటాడు. లేదమ్మా మీనా కష్టపడింది, నేను మీనాకే ఇస్తాను, నా మనసు ఒప్పుకొని నా దగ్గర ఉంటాయి అని చెప్పేసి మీనాకైతే ఇచ్చేస్తాడు సత్యం. సరే నాన్న నాకు పని ఉంది నేను వెళ్తాను అని చెప్పేసి అయితే బాలు అంటాడు. అదేంట్రా నైట్ అంతా నిద్రలేదు, మళ్ళీ ఇప్పటికి ఎక్కడికి వెళ్తావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి సత్యం అంటుంటే, లేదు నాన్న పని ఉంది వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా బాలు వెళ్ళిపోతాడు. సరే మామయ్య నేను డబ్బులు లోపల పెడతానని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది మీనా. రోహిణి అయితే బయటికి వచ్చి సరే అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటుంది. వెళ్దుగానిలేమ్మా, ఇదిగో నువ్వు నెల ఎన్నో కొట్టు పెట్టుకున్నావు కదా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. అది కొట్టు కిల్లి కొట్ల బడ్డీ కొట్ల చెప్తారేంటి అత్తయ్య, అది పార్లర్ అత్తయ్య అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి. అదేనమ్మా పార్లర్ పెట్టుకున్నావు, నా పేరు మీద పెట్టుకున్నావు కాబట్టి నెల ఎంత నాకు ఇస్తున్నావు. కొంతమంది ఉంటారు లక్షలు వచ్చినా సరే దాచుకుంటారు, వాళ్ళకి వాళ్ళే పెరుగుతారు, మాకెవరికి ఇవ్వడానికి మనసు ఒప్పదు,
అని చెప్పేసి ప్రభావతి అంటుంది. దీంతో ఇదంతా విన్న మీనా అయితే కోపం వచ్చి రూమ్లోకి అయితే వెళ్తుంది. అమ్మ ఇంత చూసావా పౌరుషంగా లోపలికి వెళ్ళిందంటే నా కోసం డబ్బులు తీసుకొస్తుంది అనుకుంటున్నాను. వెళ్ళమ్మా పైకి వెళ్ళి ఏం చేస్తుందో చూడగలుగుతానంటే చూడు, కానీ దానికి కనపడకుండా చూసి నాకు వచ్చి చెప్పు అని చెప్పేసి రోహిణికి అయితే చెప్తుంది ప్రభావతి. ఇంకా రోహిణి రూమ్లోకి అయితే వెళ్ళి రూమ్లోంచి బయట నుంచి అయితే తలుపు కొంచెం తీసి చూస్తుంది ఏం చేస్తుంది మీనా అని. మీనా అయితే డబ్బులు లెక్కబెట్టడం చూసి అమ్మో డబ్బులు ఎక్కువ ఇచ్చి ఆంటీ దగ్గర నుంచి మంచి మార్క్స్ కొట్టేద్దాం అనుకుంటుందేమో అని చెప్పేసి రోహిణి ఆయనకి మనసులో అనుకుంటుంది. ఇక మీనా అయితే పర్సులో డబ్బులు పెట్టుకుంటుంది. రోహిణి కిందకి వచ్చేసి ఆంటీ ఈ డబ్బులు ఎక్కడుతుంది ఆంటీ, మరి పర్సులో పెడుతుంది, నాకు తెలిసి మీకే ఇస్తుందేమో అని చెప్పేసి రోహిణి అంటుంది. అవునా అని చెప్పేసి అయితే మా ఆడుకుంటూ ఉంటారు రోహిణి ప్రభావతి. అప్పుడే ఇంకా మీనా డబ్బులు పర్సులో పెట్టుకుని కిందకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. చెప్పు మీనా ఏంటమ్మా అని అడుగుతుంది ప్రభావతి. ఏం లేదు అత్తయ్య, టీ కాస్తాను, మీకు కావాలంటే వేడి చేసుకుని చికెన్ వడకట్టుకుని తాగండి, అలాగే సాంబార్ పొయ్యి మీద ఉంది, కొంచెం ఒక తిప్పి మూత పెట్టండి సరిపోతుంది అని చెప్పేసి అయితే మీనా అంటుంది. అవునా అమ్మా సరే చేస్తాను అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఇంకా మనసులో రోహిణి అయితే అబ్బో డబ్బులు ఇస్తుందంటే ఎంతలా మారిపోద్దో ఏంటో ఇవిడి అని చెప్పేసి అయితే రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా నేను బయటికి వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది మీనా బయటికి. అదేంటమ్మా డబ్బులు ఇస్తుంది అనుకుంటే ఇలా వెళ్ళిపోయిందేంటి, చూసావా నా ఫ్యాన్ వాడుకున్నారు, నా ఇంట్లో సామాన్లు వాడుకున్నారు, నా గ్యాస్ వాడుకుని తిన్నారు, ఇవన్నీ చేశారు, కనీసం ఇదిగోండి అత్తయ్య ఖర్చింత అయిందన్న డబ్బులు ఇచ్చిందా, ఇవ్వలేదు, చెప్తాను, అయినా దాంట్లో బోర్డు డబ్బులు ఎవరికి కావాలి అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే రోహిణితో అంటుంది. అదేంటి ఆంటీ నేను అదే అనుకున్నాను, మీకు ఇస్తుంది అనుకున్నాను ఆంటీ అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి. పోతే పోన్లేమ్మా నా డబ్బులు ఎవరికి కావాలి కానీ అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. నేను సరే అంటే నేను పార్లర్కి వెళ్తాను, నాకు టైం అయిందని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మీనా అయితే రాజేష్ వాళ్ళని కలవడానికి వెళ్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వచ్చావు, ఏమైంది అని చెప్పేసి అయితే రాజేష్ అడుగుతాడు. ఏం లేదన్నయ్య, ఆయన మీకోసం ఆయన కారం వేసి డబ్బులు మీకు ఇచ్చేసి ఆయన ఇబ్బంది పడుతున్నారు, ఆయన ఇబ్బంది నేను చూడలేకపోతున్నాను, ఆ ఆట నడుపుతుంటే నా మనసు తరుక్కుపోతుంది, అందుకని నేను పూలమాలలు కట్టిన డబ్బులు వచ్చినవి, ఆ డబ్బులతో ఆయనకి కారు కొందామని అనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పేసి అయితే మీనా అంటుంటే ఇక రాజేష్ అయితే అబ్బా నువ్వమ్మా నా చెల్లెలు అంటే భర్త కోసం ఇంతలా చేస్తున్నావు, కష్టపడి నువ్వు మాలలు కట్టి వాడి గిఫ్ట్ కొనిస్తున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ మీనా అని చెప్పేసి అయితే రాజేష్ అంటాడు. ఇంకా సీరియల్లో ఇవాళ ఇలాగే జరగబోతుంది, ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.